హలో ఫ్రెండ్స్, నేను మీకైతే ఇప్పుడు ఒక గుడి చూపించడానికి అయితే వచ్చాను. అదేం గుడి అంటే ఈ చింతామణి దత్త విఘ్నేశ్వర గుడి. ఇక్కడ మొత్తం అదంటే వినాయకుడి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మాకు ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అదేంటంటే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ వినాయకుడు గుడి అయితే మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఎంట్రన్స్ అయితే ఒక ఫారిన్ కంట్రీలో ఉండే ఒక అద్భుతమైన నేచర్ లాగా అయితే ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి అయితే. ఇప్పుడైతే దీంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందో. పెద్ద ఫామ్ హౌస్ లాగా అయితే ఉంటుంది ఇది. ఇదైతే వినాయకుడి గుడి అండి. ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటంటే లోపలికి చూపిస్తాను మీకే. చూడండి, ఏదైతే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం వినాయకుడి గుడి లోపలికి వెళ్ళే ముందే మనకు చాలా వినాయకుడు అయితే కనిపిస్తాయి. వినాయకుడి విగ్రహాలు. ఆ విగ్రహాలు అయితే ఒక 32 విగ్రహాలు అయితే ఉంటాయండి. అంత ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ మనకి. ప్రతి వినాయకుడు మనకు ఒక అద్భుతంలా కనిపిస్తుంది అనమాట. చూడండి, మీకు ప్రతి వినాయకుడు చూపిస్తాను. స్లోగా తీసాను అనమాట వీడియో కూడా, అందరికి చూపిద్దామని క్లియర్గా. ఇవైతే చూడండి, మీరు కూడా ఇక్కడికి వెళ్ళండి. చాలా బాగుంది గుడి అయితే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయంట. అందుకే నేనైతే అందుకే వచ్చాను. మాకు వాళ్ళు చెప్పారనమాట. అది కొబ్బరికాయ అయితే కడదామని వచ్చాను అనమాట. అసలు ప్రత్యేకత అంటే మీకు చెప్పలేదు కదా. ఇక్కడ మా కొబ్బరి బోండం ఉంటుందన్నమాట. కొబ్బరి బోండం తీసుకొని అక్కడ కట్టాలన్నమాట. దేవుడి దగ్గర పూజ చేసిన కొబ్బరికాయ మనకి ఇస్తారు. అది కట్టేసి ఒక 18 రోజుల తర్వాత మళ్ళీ మనం వస్తే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోకుండా ఉంటే మన కోరికలు నెరవేరుతాయి అన్నమాట. అది కుళ్ళిపోతే మాత్రం నెరవేరవు. కుళ్ళిపోతే మాత్రం ఫీల్ అవ్వకండి దయచేసి. అదనమాట. దాన్ని చూసే కొద్దీ ఇంకా గుడి చూడాలనిపిస్తుంది. చాలాసేపు అయితే ఉండాలనిపిస్తుంది. కానీ దీని టైమింగ్స్ అయితే వేరే ఉన్నాయండి. మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. నేను చెప్పిన కొబ్బరికాయలు ఇవే అలా కడతారు. మనకు పూజ చేసిన కొబ్బరికాయ ఇచ్చేసి అక్కడ కడతారు అనమాట. అవి అయితే 18 డేస్ అయితే అలాగే ఉంచాలి. 18 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి ఆ కొబ్బరికాయని మనమే ఒలిచి అక్కడ కొట్టాలన్నమాట. దానికన్నా ముందైతే మనకు కొబ్బరికాయ పూజ చేసిన తర్వాత గుడి అయితే ప్రదక్షిణలు చేయాలి. ఒక 16 ప్రదక్షిణలు అయితే చేయాలి. మనకు మంత్రం చెప్తారు. ఆ మంత్రంతో ఆమె కొబ్బరికాయలు అలగిస్తారు. ఆ మంత్రం చదువుకుంటే మనం ప్రదక్షిణ అయితే 16 ప్రదక్షిణలు చేయాలి. బాగుంటుంది. నేనైతే లోపల వీడియో తీసుకుంటే పూర్తి వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే చిన్న వీడియోని తీసాను లోపల. ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మీరైతే వెళ్ళండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారో, వైజాగ్లో ఉంది. వైజాగ్లో మనకి అగనంపూడి టు లంకెలపాలెం వెళ్ళే మధ్య దారిలో అయితే ఉంటుంది. మీకు ఆటో ఎక్కితే వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడైతే చూడండి, మనకి గ్రహాలు ఒక్కో చెట్టుకి ఒక్కొక్క గ్రహం అయితే ఉంటుంది. గ్రహం మీద రాసి ఉంటాయి అన్నమాట. అది రాసులు, నక్షత్రాలు, పాదాలు అన్నీ రాసి ఉంటాయి. అయితే చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది. మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రం అసలు అక్కడ నుంచి రాబుద్దేవే కాదు. ఎందుకంటే అంత బాగుంటుంది నేచర్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్. అక్కడ మనకి గ్రహాలు, ఆ వినాయకుడు బొమ్మలు, ఆ గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.